హాయ్ ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ వారి క్లిక్ టు అచీవ్ పార్ అడ్వాంటేజ్ ద్వారా మీరు, మీ వైఫ్, మీ పిల్లలు కూడా ఈ పాలసీ యొక్క బెనిఫిట్ని పొందవచ్చు. ఇది ఒక ఇండివిజువల్ నాన్ లింక్డ్ పార్టిసిపేటింగ్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది షేర్ మార్కెట్కి లింక్ చేయబడదు. అదేవిధంగా మీకు ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ని అందిస్తూ ఇన్సూరెన్స్ని కూడా కల్పిస్తుంది. ఇందులో 5 రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇన్కమ్ బెనిఫిట్, మెచ్యూరిటీ బెనిఫిట్, ప్రీమియం వ్యూవర్ బెనిఫిట్, పాలసీ కంటిన్యూస్ బెనిఫిట్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ లైఫ్ కవరు. నెక్స్ట్ మనం ఈ పాలసీని తీసుకోవాలి అనుకుంటే మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 65 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 85 సంవత్సరాలు. నెక్స్ట్ దీంట్లో పాలసీ టర్మ్ని 10 నుంచి 40 సంవత్సరాల మధ్యలో మనం ఎంత కావాలంటే అన్ని సంవత్సరాలు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ పే, అంటే పాలసీ ఉన్నంతకాలము మనం ప్రీమియంని పే చేయవచ్చు. సెకండ్ది సింగిల్ పే, అంటే ప్రీమియం అమౌంట్ మొత్తాన్ని ఒకేసారి పే చేయడం. 3 లిమిటెడ్ పే, దీంట్లో 5 ఇయర్స్ కానీ, 6 ఇయర్స్ కానీ, 8 ఇయర్స్ కానీ, 10 ఇయర్స్ కానీ, 12 ఇయర్స్ కానీ మనం ఎన్ని ఇయర్స్ కావాలో అన్ని ఇయర్స్ పెట్టుకుని అన్ని సంవత్సరాలు మనం ప్రీమియం పే చేస్తాం అన్నమాట. నెక్స్ట్ దీంట్లో మినిమం ప్రీమియం ఎంత పే చేయాలో చూసినట్లయితే సింగిల్ ప్రీమియం పే చేసేవారు మినిమం 50,000తో స్టార్ట్ చేయవచ్చు. అదేవిధంగా ఇయర్లీ పే చేయాలి అనుకుంటే 25,000, హాఫ్ ఇయర్లీ 12,750 రూపాయలు, క్వార్టర్లీ 6,500 రూపాయలు, మంత్లీ 2,180 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. అదే మ్యాక్సిమం ప్రీమియం వచ్చి నో లిమిట్, మనం ఎంతైనా పే చేసుకోవచ్చు. నెక్స్ట్ డెత్ బెనిఫిట్, దీంట్లో ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి ఇయర్లీ ప్రీమియం ఎంతైతే పే చేస్తున్నాడో ఆ దానికి 11 టైమ్స్ని డెత్ బెనిఫిట్ కింద అందివ్వడం జరుగుతుంది. సపోజ్ ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి ఏదైనా రిస్క్ జరిగి మరణించినట్లయితే అతనికి డెత్ బెనిఫిట్ 11 టైమ్స్ అందివ్వడమే కాకుండా ఆ వెనకాతలు ఉన్న వాళ్ళ వైఫ్కి కూడా సేమ్ డెత్ బెనిఫిట్ అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ సెకండ్ పర్సన్ కూడా రిస్క్ జరిగినట్లయితే తర్వాత నామినీ ఎవరున్నారో వాళ్ళకి మెచ్యూరిటీ బెనిఫిట్ని అందివ్వడం జరుగుతుంది. అక్కడితో ఈ పాలసీ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ మెచ్యూరిటీ బెనిఫిట్, దీంట్లో సమ్ అష్యూర్డ్ అండ్ మెచ్యూరిటీ ప్లస్ అక్యూర్డ్ రివైజనరీ బోనస్ ప్లస్ ఇంటర్మ్ రివైజనరీ బోనస్ ప్లస్ టర్మినల్ ఇన్వెస్ట్ బోనస్, ఈ అన్నింటినీ కలిపి మెచ్యూరిటీ బెనిఫిట్ కింద పాలసీ ఎండింగ్లో మనకు అందివ్వడం జరుగుతుంది. అది ఎలాగనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. సపోజ్ 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి పాలసీ టర్ము 10 నుంచి 40 సంవత్సరాల్లో ఇతను మ్యాక్సిమం 40 సంవత్సరాలు పెట్టుకున్నాడు అనుకుందాం. ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 12 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే అతను ఇయర్లీ ప్రీమియం వచ్చి 1,00,000 రూపాయలు పే చేస్తున్నాడు అనుకుందాం. ఈ విధంగా ఇయర్లీ ప్రీమియం 1,00,000 రూపాయలు పెట్టుకున్నాడు కాబట్టి ఈ విధంగా 1,00,000 రూపాయలు చొప్పున 12 సంవత్సరాల పాలసీ టర్మ్కి గాను 12 సంవత్సరాలు 12 లక్షలు పే చేస్తాడు. ఆ తర్వాత నుంచి ఇంకేం పే చేయని అవసరం ఉండదు. నెక్స్ట్ ఇతనికి ఫస్ట్ ఇయర్ 1,00,000 రూపాయలు పే చేశాడు కాబట్టి అదే ఇయర్ రిటర్న్స్ కూడా 41,420 రూపాయలు చొప్పున ఇతను పాలసీ టర్ము 40 సంవత్సరాలు పెట్టుకున్నాడు కాబట్టి 40 సంవత్సరాలు కూడా 41,220 రూపాయలు ఎవ్రీ ఇయర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ సరెండర్ వాల్యూ చెక్ చేసినట్లయితే ఇతనికి ఫస్ట్ ఇయర్ 13,459 రూపాయలు, సెకండ్ ఇయర్ 31,610 రూపాయలు, థర్డ్ ఇయర్ 63,548 రూపాయలు, ఫోర్త్ ఇయర్ 1,05,875 రూపాయలు. ఈ విధంగా సరెండర్ వాల్యూ అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. ఆ విధంగా 39వ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఇతనికి మ్యాక్సిమం సరెండర్ వాల్యూ 17,86,840 రూపాయలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో డెత్ బెనిఫిట్ని చెక్ చేసినట్లయితే పాలసీ ఎవరు తీసుకున్నారో ఆ వ్యక్తి ఇయర్లీ ప్రీమియం ఎంత పే చేస్తున్నాడో దానికి 11 టైమ్స్, అంటే ఇక్కడ ఇయర్లీ 1,00,000 రూపాయలు పే చేస్తున్నాడు కాబట్టి 1,00,000 రూపాయలు ఇంటూ 11 టైమ్స్ అంటే 11 లక్షలు ఫస్ట్ పర్సన్కి అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ దీంట్లో సెకండ్ పర్సన్, అంటే అతను నామినీని ఎవరైతే పెట్టుకున్నాడో ఆవిడికి కూడా ఇంటూ 11 టైమ్స్ అంటే 11 లక్షలు ఆ సెకండ్ పర్సన్ కూడా అందివ్వడం జరుగుతుంది. ఇందులో ఈ డెత్ బెనిఫిట్ అనేది ఇతను ప్రీమియం 12 సంవత్సరాలు పే చేస్తున్నాడు కాబట్టి ఆ 12 సంవత్సరాలు ఇదే సేమ్ అమౌంట్ 11 లక్షలు అనేది ఉంటుంది. ఈ ప్రీమియం పే చేయడం కంప్లీట్ అయిన తర్వాత డెత్ బెనిఫిట్ అనేది కొంచెం పెరిగి 12,60,000ని పాలసీ ఎండింగ్ వరకు ఇదే అమౌంట్ మనకి అందివ్వడం జరుగుతుంది. సపోజ్ ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి 5 సంవత్సరాలు ప్రీమియం పే చేసిన తర్వాత ఇతనికి ఏమైనా రిస్క్ జరిగినట్లయితే ఈ 5 సంవత్సరాలకు గాను ఇతను పే చేసిన ప్రీమియం వచ్చి 5 లక్షల రూపాయలు మాత్రమే అవుతుంది. తర్వాత ఇతనికి ఇమీడియట్లీగా 11 లక్షల రూపాయలు డెత్ బెనిఫిట్ అందివ్వడం జరుగుతుంది. తర్వాత రిమైనింగ్ ప్రీమియమ్స్ ఏమి కూడా పే చేయని అవసరం ఉండదు. కానీ ఈ పాలసీలో మనకు వచ్చే రిటర్న్స్ 41,420 రూపాయలు
ఎవ్రీ ఇయర్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సెకండ్ పర్సన్ నామినీ ఎవరున్నారో వాళ్ళకి ఈ రిటర్న్స్ అందివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సెకండ్ పర్సన్కి కూడా ఈ 11 లక్షల ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, ఈ పాలసీ తీసుకున్న 30 సంవత్సరాలకి సెకండ్ పర్సన్కి కూడా రిస్క్ జరిగినట్లయితే ఇమీడియట్గా సెకండ్ పర్సన్కి కూడా డెత్ బెనిఫిట్ 12,60,000ని తర్వాత నామినీ ఎవరున్నారో వాళ్ళకి అందివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పాలసీ అనేది ఇంకా 10 సంవత్సరాలు బ్యాలెన్స్ ఉండడం వల్ల రిమైనింగ్ పేఅవుట్స్ 41,420 రూపాయలు అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ పర్సన్ నామినీ ఎవరున్నారో వాళ్ళకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ 40 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఈ సెకండ్ పర్సన్ నామినీ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి మెచ్యూరిటీ బెనిఫిట్ కింద 20,70,31 రూపాయిని అందివ్వడం జరుగుతుంది. అక్కడతో ఈ పాలసీ అనేది క్లోజ్ అవుతుంది. ఈ విధంగా టోటల్ అమౌంట్ ఎంత వచ్చిందో చెక్ చేసినట్లయితే ఇతనికి ఫస్ట్ ఇయర్ నుంచి రిటర్న్స్ 41,420 రూపాయలు చొప్పున 40 సంవత్సరాలకు కలిపి 16,56,800 రూపాయలు రావడం జరిగింది. ప్లస్ ఫస్ట్ పర్సన్ డెత్ బెనిఫిట్ 11 లక్షలు, సెకండ్ పర్సన్ డెత్ బెనిఫిట్ 12,60,000, లాస్ట్లో మెచ్యూరిటీ అమౌంట్ 20,70,31 రూపాయి, మొత్తం కలిపి 60,86,831 రూపాయి రావడం జరిగింది. ఇన్ కేస్ ఈ పాలసీ ఎండింగ్ వరకు ఈ 40 సంవత్సరాల్లో వీరిద్దరికీ ఏ విధమైన రిస్క్ జరగనట్లయితే పాలసీ ఎండింగ్లో మెచ్యూరిటీ బెనిఫిట్ అన్ని బోనస్లు కలిపి 20,70,31 రూపాయిని మెచ్యూరిటీకి అందివ్వడం జరుగుతుంది. అంటే వీళ్ళు పాలసీ స్టార్టింగ్ నుంచి తీసుకున్న రిటర్న్స్ 41,420 రూపాయలు ఇంటూ 40 సంవత్సరాలకు కలిపి 16,56,800 ప్లస్ మెచ్యూరిటీ బెనిఫిట్ 20,70,31 మొత్తం కలిపి 37,26,831 రూపాయి వీరికి రావడం జరుగుతుంది. నెక్స్ట్, మనం ఇప్పటి వరకు ₹1,00,000 ప్రీమియం పే చేస్తే ఎంత వస్తుందో చూసాం. అదేవిధంగా 2 లక్షల ప్రీమియం పే చేసినట్లయితే ఎంత వచ్చిందో చెక్ చేసినట్లయితే వీళ్ళకి ప్రీమియం పే చేసిన ఇయర్ నుంచి 82,839 రూపాయలు చొప్పున 40 సంవత్సరాలు అంటే 33,13,560 రూపాయలు వస్తుంది. అదేవిధంగా ఫస్ట్ పర్సన్ డెత్ బెనిఫిట్ కింద 22 లక్షలు, సెకండ్ పర్సన్ డెత్ బెనిఫిట్ 25,20,000 రూపాయలు అందివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా లాస్ట్లో మెచ్యూరిటీ 41,40,052 రూపాయలు. మొత్తం టోటల్ చేసినట్లయితే 1,18,53,612 రూపాయలు వస్తుంది. ఇన్ కేస్ వీళ్ళిద్దరికీ ఈ 40 సంవత్సరాల్లో ఏమీ జరగనట్లయితే వీళ్ళకి టోటల్ రిటర్న్స్ వచ్చి 82,839 రూపాయలు ఇంటూ 40 సంవత్సరాలు 33,13,560 రూపాయలు ప్లస్ మెచ్యూరిటీ అమౌంట్ 41,40,052 రూపాయలు, మొత్తం కలిపి 74,53,612 రూపాయలు అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, లోన్ ఫెసిలిటీ. ఈ పాలసీ టర్మ్ 40 సంవత్సరాల్లో మనం లోన్ కావాలన్నా తీసుకోవచ్చు. అయితే దీంట్లో సరెండర్ వాల్యూ ఎంత ఉందో దాంట్లో 80%ని మనకి లోన్గా అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ట్యాక్స్ బెనిఫిట్. దీనిలో అండర్ సెక్షన్ 80C ప్రకారం ట్యాక్స్ డిడక్షన్ కూడా మనం పొందవచ్చు. ఇది ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి లైఫ్ వారి క్లిక్ టు అచీవ్ పార్ అడ్వాంటేజ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ పాలసీ మీరు తీసుకోవాలనుకున్న ఈ పాలసీ యొక్క మరిన్ని డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.